నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కల్వకుంట్ల కవిత తన కుమారుణ్ణి రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఖైరాబాద్లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల నిరసనకు కుమారుడు ఆదిత్యను కూడా తీసుకువచ్చారు. జాగృతి నేతలతో కలిసి ఆదిత్య ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసనలో చురుకుగా పాల్గొన్నారు. మొత్తం మీద తండ్రి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో తండ్రి స్థాపించిన గులాబీ పార్టీ నుండి బయటకు వచ్చిన కవిత తన జాగృతి సంస్థ ద్వారా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె తన 20 ఏళ్ల కుమారుణ్ణి కూడా రాజకీయాల్లో దింపుతున్న పరిణామాలను బట్టి చూస్తే స్వంతంగా పార్టీని స్థాపించడం వైపు మొగ్గు చూపుతున్నట్లు భావించాలి. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు, తెలంగాణ బీసీ జేఏసీకి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. బీసీ జేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరూ కూడా తెలుస్తుంది. మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడినటువంటి ఈ జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు, అట్లానే అన్న పూజ కృష్ణన్న గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామకోటి గారు, మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు, బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ, బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి వీరడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి పనులు ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరూ కూడా పాల్గొంటామని సందర్భంగా మేము తెలియదు. సికింద్రాబాద్ అయ్యప్పస్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ వెద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్పలు నిర్వహించే పాదయాత్రను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్పస్వాముల పాదయాత్రను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పాదయాత్రగా శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది అని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి పాదయాత్ర బృందం సభ్యుడు వెంకటేష్ యాదవ్ జాధవ్ తెలిపారు. నవంబర్ 23న శబరిమలకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఓదల సత్యనారాయణ, హనుమంతరావు తదితరులు ఉన్నారు. బంద్ కారణంగా హైదరాబాద్లో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవటంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో తల్లి కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా రోడ్డెక్కారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చిన ఆదిత్య బీసీల రిజర్వేషన్ల పోరాటానికి తన మద్దతును గట్టిగా వినిపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. శనివారం ఉదయాన్నే అన్ని ఆర్టీసీ బస్ డిపోల ముందు బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడంతో ఒక్క ఆర్టీసీ బస్ కూడా రోడ్ల మీదికి రాలేదు. దీంతో పలుచోట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వ్యక్తిగత వాహనాలతో రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులను నకిరేకల్ బైపాస్ రోడ్లో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరసనకారులు హైవే మీద టైర్లను వేసి కాల్చివేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్ల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని డీఆర్సీ సెంటర్,
స్ట్రాంగ్ రూంలను కూడా సందర్శించి పకడ్బంద ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొడుకు మృతదేహంతో తల్లి ఆందోళన. గత నెల 30న శివంపేట్ బ్రిడ్జ్ మీద నుంచి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న లోకేష్ చంద్ర అనే వ్యక్తి 18 రోజుల అనంతరం వెండికోల్ గ్రామశివారులో లభ్యమైన మృతదేహం. సంగారెడ్డి రూరం ఎస్ఐ రవీందర్ ఓ కేసులో లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన మృతుడి భార్య. ఇప్పటికే ఎస్ఐని సస్పెండ్ చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఈ కేసులో మరికొంతమంది ప్రమేయముందని, తన కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న లోకేష్ తల్లి. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి, శాసనసభలో చట్టం చేసి, గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లేక 2 సంవత్సరాల నుండి కేంద్ర నిధులు రాక ఇబ్బందుంది. అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం, తదుపరి చర్యలు తీసుకుపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోయ, మాల మహానాడు, బీసీ సంఘాలు ఐక్యసమితిగా బంద్కు పిలుపునిచ్చారు. వారికి అభినందనలు. బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు అసౌకర్యమైనప్పటికీ బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడ్డానికి ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయండి. రిజర్వేషన్లో అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా, బీసీలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది. కేంద్రంలో బాధ్యత మీది, రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించాం. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మార్చి 30 నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ 42% రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా, మాల మహానాడు, అన్ని బీసీ సంఘాలు, పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్యసమితిగా ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది. రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి, ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం లేదు, విమర్శ లేదు. ఈరోజు బాధ్యత మీది, కేంద్రంలో ఉన్న బాధ్యత మీది. రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలన్నీ నిర్వహించినాం. మళ్ళీ ఏ చట్టమైనా, ఏ న్యాయస్థానంలోనైనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా 42% అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి
ఏ విధంగా అయితే జేఎన్టీ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జేఎన్టీ యాక్షన్ కమిటీ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే, ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం 42% కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తుంది. జూబ్లీహిల్స్ ఉపనిర్వాచన నేపథ్యంలో షేక్పేట్ ఎలక్షన్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు ప్రధాన అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపనిర్వాచనంలో పార్టీ అభ్యర్థి విజయానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, స్థానిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాత మిత్రులు ఈ పార్టీ షేక్పేట్లో నేను హైదరాబాద్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్వర్గీయ బద్దం బాలరెడ్డిగా ఎమ్మెల్యేగా 3 సార్లు కొనసాగినప్పుడు వారి అనుంగా అనుచరుడు మోహన్ రెడ్డి, వాటితో పాటు బాగానే ఇప్పుడు ప్రకాష్ కలిగినారు, తోట దేవేందర్ కూడా మాతో కలిసి పనిచేసిన, ఆరోగ్యం సరిగా లేదు, ఈ మధ్యలో చురుగ్గా లేదు. నేను హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా స్కూటర్ మీద తిరిగేవాళ్ళు. బాలరెడ్డి గారు గోల్కొండ సింహంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ ప్రాంతంలో గెలిచి ఏ రకంగా ఇక్కడ మతోన్మాద మజ్లిస్ పార్టీని ఎదుర్కొన్నారో, ఈ మజ్లిస్ పార్టీకి ఆ రోజు పునాదులు లేకుండా కార్యకర్తలు ఈ గోల్కొండ అంటేనే అది బద్దం బాలరెడ్డి గారిని ఆ గోల్కొండను విడదీసి చూడలేదు. గోల్కొండ సింహంగా పరిగణింపబడేటువంటి బద్దం బాలరెడ్డి ఈ మధ్యకాలంలో మన పాత కార్యకర్తలందరూ కూడా కలుస్తున్నాను. లంగరోజు, ఇబ్రాహిం బాగు, ఈ షేక్పేట్లో కలుస్తూ ఉన్నప్పుడు పాత వాళ్ళందరూ కూడా వారు చేసినటువంటి కృషి, పోరాటము, త్యాగాలు హైదరాబాదుకు ఏ రకంగా రక్షణ కవచంగా ఉన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ ఆనాడు నుంచి ఈరోజు కూడా ఈ హైదరాబాద్లో మన పోరాటం అంతా కూడా మజ్లిస్ పార్టీతోనే. మరి అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక, చనిపోయిన వ్యక్తి అంతకుముందు ఎమ్మెల్యేగా, వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడడం సబబు కాదు, ఎందుకంటే సహజంగా మరణించారు, ఉప ఎన్నిక సంభవించింది. ఈ ఉప ఎన్నికల్లో సందట్లో సడమియా మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తలదన్ని మజ్లిస్ పార్టీ పరోక్షంగా ఇవాళ కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి ఊసర వెళ్ళి మజ్లిస్ పార్టీ మన నాయకులు చెప్పినట్టుగా జరుగుతున్న ఎన్నిక ఇది బీజేపీ మజ్లిస్ పార్టీకి జరుగుతున్న ఎన్నిక. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.